మకర రాశి వారికి డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే పీ లెటర్తో మొదలయ్యేటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో రేపటి రోజున ఎలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా నిదానస్తులండి. అంటే ఎవరినైనా సరే బాధ పెట్టాలని, ఇంకా ఎవరైనా సరే బాధపడుతుంటే చూడాలని అస్సలు కూడా అనుకోరనమాట. అంత మంచి మనసున్నటువంటి వారు ఈ రాశివారు. కానీ వీరికి ఎప్పుడు కూడా వీరి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఈరోజు ఇస్తారా, ఇది కావాలి, కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరండి. ఒక వయసు వచ్చినప్పటి నుంచే వీరి సొంత పనులు వీరు చేసుకుంటూ వీరి సొంత డబ్బును వీరు సంపాదించుకుంటూ, అంటే తల్లిదండ్రులను బాధ పెట్టడం కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని వీరికి బాగా తెలుసు. కాబట్టి వీరి కష్టంతో నమ్ముకున్నటువంటి కష్టజీవులు కష్టంతో పాటుగా బాగా కలిసిపాటుతనంగా కూడా ఉంటారనమాట. అంటే మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ ముందు రోజుల్లో మీరు తప్పకుండా సంతోషాలు అనేవి పరుగున పెట్టుకుంటూ వస్తాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మ ఫలితాలు చేస్తారండి. మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టారనమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో రేపు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నప్పటికీ ప్రతిసారి భగవంతుడు మీ చేయి అందిస్తూనే ఉంటారనమాట. మీరు వచ్చేటప్పుడు అంటే ఏదైనా సరే మీ చేతిలో ₹1 మిగిలినా చాలు, మేము సంతోషంగా బ్రతకగలం అనేటువంటి ఒక భావన, ఒక దైవభక్తి కూడా మీలో ఎక్కువగా ఉంటుంది. మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్య వలయాలు ఉన్నా కానీ వాటిలో నుండి కొన్ని అంటే చిక్కుకోకుండా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారంటే ఇది కేవలం భగవంతుడు మీపై చూపిస్తున్నటువంటి కరుణ జాలి గుణం అనేది చెప్పుకోవచ్చు. మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల మీకు డబ్బు సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి అందుతుంటుంది. పేదవారైతే అంటే పేదవారైనా కానీ మధ్యతరగతి వారికైనా కానీ ఉన్న వాళ్ళకైనా చెప్పేసి అనుకోకుండా అందరికీ కూడా అన్ని రకాల సమస్యలు అనుభవించే వారికి భగవంతుడు ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంటాడనమాట. ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది, భగవంతుడా నాకు ఒక అవకాశం ఇవ్వరని చెప్పి మీరు కనుక భగవంతుని వేడుకుంటే ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా మనకైతే ఇస్తారండి. మీ అదృష్టమే లేదంటే మీరు యొక్క కర్మ ఫలితాల ఆధారమే తెలియదో కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ రాశివారు ఇక మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది కూడా ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు చేతి నిండా కూడా పని అయితే ఉంటుందండి. ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా మీకు అందే తీరుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ₹1 అయినా సరే ఎక్కువగా ఈరోజు మీకు కంటికి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటువంటి మెలకువలు బాగా తెలుసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క మీ యొక్క జీవితం అనేది వారి యొక్క ప్రతి ఒక్క కదలిక అనేది వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వారిద్దరూ మాట్లాడుకోవడము, లేకుంటే వారికి మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు, గతంతో మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గర అవ్వాలని చెప్పి, లేదంటే వారు ఏదైనా కానీ కుట్ర చేసినా కానీ మిమ్మల్ని కొంత దిగజార్చాలని చెప్పి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఇలా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడమే ఎంతో మంచిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితంలో రేపటి రోజున పీ లెటర్తో మొదలయ్యేటువంటి వ్యక్తితో, అంటే పీ అనే అక్షరంతో మొదలవుతుంది కదా, అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అండి రేపటి రోజున మీకు కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి. అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ఆలోచించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటే, కొంతమంది మీరు బాగుపడుతుంటే చూసి సంతోషించాలని కూడా ఉంటారనమాట కొంతమంది.
అందరూ కూడా చెడ్డవారని కాదు, అందరూ కూడా మంచివారని కాదు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది. అటువంటి వారితో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇంకా మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తులు మీ మీద మీ ప్రేమను కనపెడతారు. అంతులేని గౌరవాన్ని నటిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు, మీ గొప్పతనాన్ని నలుగురిలో పొగుడుతారు. వారి ప్రవర్తన, వారి తీయని మాటలకు మీరు సులభంగా ఆకర్షితులవుతారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికారే అని మురిసిపోతారనమాట. జీవితంలో అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు. వారిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు. ఈ ఒక వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ వారితో పంచుకుంటారు. మీ ఆత్మ బంధువుగా, శ్రేయోభిలాషిగా భావిస్తారు. కానీ ఆ వ్యక్తి మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని అలసుగా తీసుకొని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు. మొట్టమొదటిగా మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక కష్టం వచ్చినట్లు అత్యవసరం అని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అయితే అడుగుతారు. మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని మీ దగ్గర డబ్బు లేకపోయినా ఎక్కడో ఒక చోట అప్పు చేసి వారికి సహాయం అయితే చేస్తారనమాట. అంటే మీ వెనక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో అదే వ్యక్తి మీ పతనానికి కారణమవుతారు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ జీవితంలో ఉన్న ఈ పి అక్షరం గల వ్యక్తులను ఒక్కసారి గమనించుకోండి. అందరినీ వర్ణించకపోవచ్చు, కానీ చాలామంది జీవితంలో మీది జరుగుతూ తీరుతుంది. మితిమీరిన అభిమానాన్ని, ప్రేమను ప్రదర్శించే వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ రోజుల్లో స్వచ్ఛమైన మంచితనానికి విలువ లేదు. పిలిస్తే పలికే వారికి, అవసరంలో ఆదుకునే వారికి గౌరవం లేదు. ఇది కఠోర వాస్తవం. మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారని చెప్పి అనిపిస్తే మరుక్షణమే వారిని దూరం పెట్టండి. సున్నితంగా దూరం పెట్టేసేయండి. అలా చేయడం వల్ల మీరు తాత్కాలికంగా కొంత బాధపడవచ్చు, కానీ స్నేహాన్ని, బంధుత్వాన్ని కోల్పోతున్నామని మీరు మానసికంగా వేదన చెందవచ్చు. కానీ భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద ఆర్థిక నష్టం నుంచి, తీవ్రమైన అవమానం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారన్నమాట. ఇది మీ అతిపెద్ద బలం. మీ నిజాయితీని మీ రక్షణ కవచమైనప్పటికీ కూడా ఈ సమాజం మిమ్మల్ని పదే పదే అవమానించి, మీ మంచితనాన్ని బలహీనతగా చూసి మిమ్మల్ని కించపరిచింది. కానీ వారి ఏమాత్రం చింతించకని మీరు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా వారే ఒకరోజు కర్మఫలాన్ని అనుభవించి పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు. ఎంతో దూరంలో లేదు, ఒక అద్భుతం జరిగి తీరుతుంది. ఆ వ్యక్తులు మీ గొప్పతనం నుండి మీ సహనం ముందు తల వంచక తప్పదు. మీ విజయానికి అసలైన అర్థం లభిస్తుంది. అప్పటి వరకు భగవంతుని ప్రణాళికపై ఈ కర్మశక్తిని పూర్తిగా నమ్మకం ఉంచండి. ఆ పి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పెద్ద శత్రువులను గుర్తించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న సన్నిహితులతో, బంధువులతో మీ పేరు గలవారు ఎవరైనా మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మీ ఎదుగుదలను ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. మీరు సంతోషంగా ఉండడం, మీరు విజయం సాధించడం అతడు ఏమాత్రం సహించలేడు. అందుకే మీ జాతకాన్ని మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యక్తి యొక్క చెడు దృష్టి నుండి, ప్రతికూల శక్తి నుండి మీరు కాపాడుకోవాలి. లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఆ శ్రమ యొక్క ఫలం అనేది మీకు దక్కకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక సంకేతాల గురించి, మీరు చేయవలసినటువంటి పనుల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. రేపటి రోజున మీకు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన సంకేతాలు ఇవ్వబోతున్నాను. వాటిలో ఒక పెద్ద సంకేతం ఇప్పటికీ మీకు అందింది. ఈ దైవిక సందేశాన్ని మీరు వినడం, జీవితంపై సాక్షాత్తు దుర్గామాత యొక్క కటాక్షం, దయాకరణ మీకు రేపటి రోజున కలగబోతుందన్నమాట. ఇంకా రేపటి రోజున కేవలం ఒక మూల నుండి, అంటే ఒక అనేక రకాల ప్రవహించే యోగాలు ఏర్పడబోతున్నాయి. మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బు మీ చేతికైతే అందుతుంది. మీరు కన్న కలలన్నీ నిజం అవ్వబోతున్నాయి. అయితే దేనికోసం నేను చెప్పే మాటను తప్పకుండా పాటించాలి. అదేమిటంటే, ఈ పురోగతి గురించి, మీకు లభించబోయే విజయాల గురించి ఎవరితోనూ పంచుకోవద్దండి. మీ జీవితంలో ఒక చిన్న మంచి వార్త వచ్చినా, ఒక చిన్న విజయం సాధించిన ఆనందాన్ని మీకే పరిమితం చేసుకోండి. మీ భార్య లేదా భర్త, మీ తల్లిదండ్రులతో తప్ప బయట వారితో, ముఖ్యంగా బంధువులతో అసలు చెప్పుకోకండి. ఏది కూడా సీక్రెట్స్. ఇలా చెప్పుకోవడం వల్ల, గొప్పలు చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఆనందం అనేది మీకు కరువు అవుతుందన్నమాట. అసలు ఏం జరుగుతుంది మా లైఫ్లో అనేటువంటి ఒక అయోమయ పరిస్థితికి వస్తారనమాట. ఇంకా రేపటి రోజున మీరు కొన్ని దాన ధర్మాలను చేస్తూ ఉండడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. పేద విద్యార్థులకు పెన్నుల పుస్తకాలు పంచుతూ ఉండండి. ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి, సక్రమంగా తగ్గుముఖం కూడా పడతాయి. దాన ధర్మాల విషయానికి వస్తే, రేపు శుక్రవారం రోజు కాబట్టి ఎర్రటి వస్తువులను దానం చేయడం వీరికి శుభప్రదం అన్నమాట. కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలను బ్రాహ్మణులకు ఇవ్వడం, పేదవారికి దానం చేయడం కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు, పసుపు. కలిసి వచ్చే సంఖ్య 2, 5. తూర్పు, ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరంగా ఉంటుంది.
చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.